హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను ఒక కొత్త రెసిపీతో మిమ్మల్ని కలవడానికి వచ్చానండి. చూడండి, తెలుసా మీకు ఇది పుదీనా ఒక పెద్ద కట్ట తీసుకున్నా అండి. నేను తీసుకొని వీటిని ఆకులు వేరు చేసి అక్కడ పెట్టుకున్నాను. 1 కేజీకి ఒక పెద్ద కట్ట పుదీనా 1 కేజీ తీసుకున్నానండి. ఒక పావు గంట నానబెట్టాలండి. ఇవి బియ్యం, మామూలు బియ్యం అండి. ఇవి మీరు బాస్మతి రైస్ చేసుకోవచ్చు, లేకపోతే ఈ రైస్తో కూడా చేసుకోవచ్చు అండి. ఇప్పుడు ఈ పుదీనా పెద్ద కట్ట అండి. ఇది కేజీ అండి. ఇప్పుడు ఏ గ్లాస్తో మనం కొలుసుకుంటామో బియ్యం, ఆ గ్లాస్తో 2 గ్లాసులు. అదే మీరు కుక్కర్లో చేశారనుకోండి, కొంచెం తక్కువ పోసుకోవాలి వాటర్. ఇప్పుడు చూడండి, మీ పుదీనా రైస్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో మనం చూడబోతున్నాం. ఇక్కడ వచ్చేసి చూడండి, ఇవన్నీ కూడా ఇవి లవంగాలండి. లవంగాలు ఒక 5 చాలండి. 5 తీసుకోండి లవంగాలు. ఇది వచ్చేసి షాజీరా అండి. షాజీరా 1/2 స్పూన్ తీసుకోండి. ఇది వచ్చేసి యాలకులు ఒక 4 తీసుకోండి. ఇవన్నీ అవసరం లేదండి. ఇంకా మరాఠీ మొగ్గు ఒక్కటే తీసుకుంటా అండి నేను. మిగతా ఇది కానీ ఇవేమీ అవసరం లేదండి. ఈ 4 ఇంగ్రీడియంట్స్ మనం తీసుకుంటున్నాం ఇందులో, ఈ పోపు డబ్బాలో. ఇక్కడ వచ్చేసి పచ్చిమిర్చి అండి. పచ్చిమిర్చి ఎన్ని తీసుకున్నాం? ఒక 5 తీసుకున్నామండి. 2 ఉల్లిపాయలండి. బే లీఫ్ అండి, ఇది బిర్యానీ ఆకు. ఇక్కడ వచ్చేసి దాల్చిన చెక్క అండి. దాల్చిన చెక్క ఒక 5 చిన్నవి తీసుకున్నా అండి. జీడిపప్పు గార్నిష్కి. ఇక్కడ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంత చాలండి, ఎక్కువ వేసుకోకూడదండి. దీనికి ఫ్లేవర్ పోతుంది. మనకి పుదీనా ఫ్లేవర్ రావాలి అంటే మనం పుదీనానే ఎక్కువ ఉండాలండి మిగతా వాటికంటే. ఓకే ఫ్రెండ్స్, మనం ప్రాసెస్లోకి వెళ్దాం ఇప్పుడు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను బ్లెండర్ తీసుకున్నా అండి. బ్లెండర్లోకి ఈ పుదీనా ఆకులు వేయండి. పుదీనా ఆకులు మొత్తం వేసుకున్న తర్వాత ఇందులోకి ఈ పచ్చిమిర్చి వేసుకోవాలండి. పచ్చిమిర్చి వేసుకొని మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ మనం ఏవైతే తీసుకుంటున్నామో, చెక్క, లవంగాలండి. లవంగాలు, యాలకులు 4 చెప్ప కదండి, 4 యాలకులు, ఇలాచి, ఇంతండి. వీటిని బ్లెండ్ చేసుకోవాలండి, ఫైన్గా బ్లెండ్ చేసుకోవాలి. ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుంటే మీకు కలర్ పోకుండా వస్తుందండి. కలర్ పోతుంది కదండి, గ్రీనిష్గా ఉండాలంటే కొంచెం సాల్ట్ వేసుకోవాలండి ఇందులో. ఇప్పుడు మనం బ్లెండ్ చేసుకుందాం. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దామండి. ఇందులో నెయ్యి ఒక 4 టేబుల్ స్పూన్లు వేసుకున్నా అండి. వేసుకున్న తర్వాత ఇందులోకి నెయ్యి కాగిన తర్వాత షాజీరా బిర్యానీ ఆకులు 2 వేసానండి. ఆ తర్వాత మరాఠీ మొగ్గ. షాజీరా 1 స్పూన్ చాలండి. ఇప్పుడు ఇది నెయ్యి కొంచెం కాగిన తర్వాత, ఇవి చిటపట్లాడిన తర్వాత మనం ఉల్లిపాయలు వేసుకుందామండి. చాలా ఈజీ అండి. ఇప్పుడు ఇవి వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసుకుందామండి. ఉల్లిపాయలు సన్నగా ముక్కల్లాగా వేసుకుంటాం. ఆనియన్స్ వేసాం కదండి. ఈ ఆనియన్స్ గోల్డెన్ కలర్కి వచ్చే వరకు మనం కొంచెం మీడియం ఫ్లేమ్లో ఉంచి చేద్దామండి. ఈరోజు మహాగూడ ఈరోజు వంట చేస్తుందండి. చూడండి, ఈరోజు మా మహాగూడ పార్టిసిపేట్ చేస్తుంది. పుదీనా రైస్ చేస్తుందండి మా మహా. ఏం వేస్తున్నావురా? ఆల్రెడీ వేసా కదా ఆనియన్స్. ఓకే ఓకే. నో, ఇవి కన్నమ్మా. ఇప్పుడు ఎప్పుడు వేయాలి? కన్నా ఏమేయాలిరా? కన్నా నువ్వు కూడా ఈరోజు జీడిపప్పు కూడా వేయాలి. మా 2 జట్టీలు చూడండి, ఎప్పుడు అవుతుందా, ఎప్పుడు తిందామా అని చూస్తున్నారు ఇద్దరు.
ఇక్కడ చూడండి మా మహా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందులో వేస్తుందండి. ఒక స్పూన్ చాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. ఇప్పుడు మా కన్నా కరివేపాకు వేస్తున్నాడు. చూడండి, కరివేపాకు వేస్తున్నాడు మా కన్నా. కన్నమ్మ ఇప్పుడు ఏమేయాలరా? పుదీనా పేస్ట్ ఏది బ్లెండ్ చేసింది ఎక్కడ పెట్టావు? వెరీ గుడ్. ఇటీనా ఇదిగోండి. ఇవి బ్రౌన్ కలర్లో మొత్తం పచ్చివాసన పోయిందాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఇప్పుడు మనం పుదీనా పేస్ట్ వేసుకున్నామండి. పుదీనా పేస్ట్ వేసుకోవాలండి. పుదీనా పేస్ట్ వేసుకున్న తర్వాత దీన్ని కొంచెం ఈ పుదీనా పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు కొంచెం ఉడకనివ్వాలండి. ఇట్లా చూడండి అండి, ఈ పేస్ట్లో నుంచి నూనె పక్కకు వస్తుంది చూడండి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మా మహా నీళ్ళు పోస్తుందంటండి. అందులో వాటర్ కొలుసుకున్నా నేను 1-2 గ్లాసులు అండి. అదే మీరు కుక్కర్లో వేసారనుకోండి కొంచెం తక్కువ క్వాంటిటీ పోసుకోవచ్చండి. ఇప్పుడు ఇది నీళ్ళు మొత్తం ఎసర్లాగా వస్తుంది కదండి. వచ్చిన తర్వాత మనం దీన్ని అందులో బియ్యం వేసుకోవాలండి. టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలండి. నేను 1½ స్పూన్ వేసుకుంటున్నాను అండి. తర్వాత చూసుకొని వేసుకుంటాను. మహా తిప్పుతుంది చూడండి. ఈరోజు మహా కానీ కన్నయ్య కానీ బాగా హెల్ప్ చేయడానికి, వంటలు చేయడానికి నువ్వు చూడండి తిరుగుతున్నాడు. ఫ్రెండ్స్, ఇప్పుడే చూడండి ఎలా వస్తుందో. ఇలా వస్తున్నప్పుడు కొంచెం ఒక చిటికెడు పసుపు వేయండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఎసర్లాగా వస్తుంది కదండి, తెరులుతున్నాయి కదండి వాటర్. ఇప్పుడు మనం బియ్యం వేసుకుంటాం. చూడండి, ఇందులో మనం చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా పర్ఫెక్ట్గా కుక్ అయిందో ఈ పుదీనా రైస్. నేను ఇప్పుడు కాజుతో కొత్తిమీరతో గార్నిష్ చేస్తున్నాను అండి. ఎంత టేస్ట్ ఉంటుందంటే మీరు ఒక్కసారి ట్రై చేయండి. ఇది నా ప్రాసెస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, నేను మహాని, మా అమ్మమ్మ వాళ్ళ మనవరాలి. కొత్తగా పెట్టిన యూట్యూబ్ ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ మాత్రం ఖచ్చితంగా కొట్టండి ప్లీజ్.